నరసరావుపేటలో పాతూరు శివాలయం నందు ఇటీవల జరిగిన శ్రీ గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి మరియు గంగా మహాలక్ష్మి అమ్మవార్ల తెప్పోత్సవ వేడుకలను సహకరించిన దాతలకు నేడు కపలవాయి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అందరికీ సన్మానం చేసి మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ 55 సంవత్సరముల క్రితం ఆగిపోయిన తెప్పోత్సవ వేడుకలను ఈ సంవత్సరం జరుపుకొనుట ఎంతో ఆనందదాయకంగా ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కలెక్టర్, శాసనసభ్యులు మరియు ప్రభుత్వ అధికారులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక నుండి ప్రతి సంవత్సరము తెప్పోత్సవ వేడుకలను అందరి సహాయ సహకారములతో చేయుటకు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి జమా ఖర్చుల విషయంలో మొత్తం ఖర్చు 7,87,600 రూపాయలు కాగా దాతల ద్వారా 2,70,000 రూపాయలు వచ్చాయని, మిగిలిన సుమారు 5 లక్షల రూపాయల ఖర్చును చైర్మన్ కపలవాయి విజయ్ కుమార్ భరించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రసాదం దాతలు కుర్ర పాండురంగారావు మరియు వారి ముగ్గురి స్నేహితుల వద్ద 1,02,000 రూపాయలను వినియోగించడం జరిగిందన్నారు. తెప్పోత్సవం వల్లభచర్లో జరిగింది. ఆ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఈరోజు నేను సన్మానం చేయడం జరిగింది. మొత్తం 13 మంది నాకు సహకరించారు. వారు ఇచ్చిన అమౌంట్ కూడా వారి కాగితాలు మొత్తం ఉపయోగించాను. ఈ జమా ఖర్చులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం 7,87,000 రూపాయలు అయింది. నాకు వస్తువులైంది 2,70,000 రూపాయలు. మిగతా అయింది నేనే పెట్టుకున్నాను. అసలు కమిటీ నెంబర్ లేకుండా మొట్టమొదటి నేనే చేద్దాం అనుకున్నాను. కానీ ఇది ప్రతి సంవత్సరం జరగాలి, మీరు కమిటీ నెంబర్లు వేసుకోండి అని అంటే అప్పుడప్పుడు వారం రోజుల ముందు కొంతమందితో మాట్లాడాను. నాకు టైం ఉంటే మా బంగారు వ్యాపారస్తులే నాకు అందరూ సహకరిస్తారు. ఆ 30 మంది తలా 10,000 వేసుకున్నాను. నాకు డబ్బులు వచ్చాయి. కానీ అడగడానికి కూడా టైం లేదు. అడిగినంత వరకు అమ్మడే అందరూ ఇచ్చారు. ఈరోజు జమా ఖర్చు కూడా చూడడం జరిగింది. అదే రకంగా మధ్య బ్రహ్మానందం గారు నాకు అప్పట్లో 10,000-15,000 ఇచ్చారు. ఆ డబ్బులు కూడా ఇవాళ వరకు నా దగ్గరే ఉన్నాయి. వడ్డీతోటి సుమారు 3,00,000 ఉన్నాయి. ఇంకా నేను కారణం కాదు, ఎందుకంటే 72 ఏళ్ళు దాకా ఈ డబ్బులు శివాలయానికి ఇవ్వాలి అని చెప్పి మధ్య బాలా గారికి ఈరోజు సాయంత్రం ఆ మిగిలిన డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం ఉంచుకోవడం కూడా ధర్మం కాదని ఉద్దేశిస్తే నేను ఆ డబ్బులు పూర్తి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మధ్య రామరమ్మ గారు, మధ్య ప్రసాద్ వాళ్ళు అన్నదమ్ములు ముగ్గురు కూడా దసరా నవరాత్రులు కానీ శివమొక్కటి కానీ మొట్టమొదటి చేస్తూ ఉన్నారు. మరి అప్పట్లో మధ్య రామానందం గారు మా ఇంటికి వచ్చి ఈ డబ్బులు నాకు ఇచ్చారు. నాకు ఎందుకంటే 3 అబ్బాయిలు మీకున్నారు, వారికి ఏమన్నా కాదు, నువ్వే ఈ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి అనుకోకుండా ఇన్ని సంవత్సరాలు నాకు ఎందుకు ఖర్చు పెట్టాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మధ్య రామరమ్మ గారు మనస్ఫూర్తిగా ఈరోజు నేను